నమస్తే పవర్ 9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేదు. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ ప్రారంభించిన ప్రధానమంత్రి. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత, రేవంత్ అరెస్ట్. భువనేశ్వరిని అంత మాట అంటారా? బుర్రా బుద్ధి ఉంటే మాట్లాడుతున్నారా? నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం. చంద్రబాబు బెయిల్ రాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 మూడవ ఎడిషన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలో ప్రారంభించారు. భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బ్లూ ప్రింట్ అమృత్ కాల్ విజన్ 2047ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ భవిష్యత్తు ప్రణాళికకు అనుగుణంగా భారతీయ సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం అమృత్ కాల్ విజన్ 2047తో అనుసంధానించబడినది. 23 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు మరియు పునాది రాయి వేశారు. దేశ సముద్ర రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది. मैं आप सभी का अभिनंदन करता हूं। इससे पहले जब हम 2021 में मिले थे तब पूरी दुनिया कोरोना की अनिश्चितता से घिरी हुई थी। कोई नहीं जानता था कि कोरोना के बाद का विश्व कैसा होगा, लेकिन आज दुनिया में एक नया वर्ल्ड ऑर्डर आकार ले रहा है और इस बदलते हुए वर्ल्ड ऑर्डर में पूरा विश्व भारत की ओर नई आकांक्षाओं से देख रहा है। आर्थिक संकट से घिरी दुनिया में भारत की अर्थव्यवस्था लगातार मजबूत हो रही है। वो दिन दूर नहीं जब भारत दुनिया की टॉप 3 इकोनॉमिक पावर में उसमें से एक होगा। हम सब जानते हैं कि दुनिया का मैक्सिमम ट्रेड सी रूट से ही होता है। पोस्ट कोरोना वर्ल्ड में आज दुनिया को भी रिलायबल और रेजिलिएंट सप्लाई चेन्स की जरूरत है। इसलिए ग्लोबल मैरीटाइम इंडिया समिट का ये एडिशन बहुत महत्वपूर्ण हो गया है। साथियों, इतिहास साक्षी है कि जब भी भारत की मैरीटाइम कैपेबिलिटी मजबूत रही है. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎలక్షన్ కోడ్ పేరుతో రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం కలకలం రేపింది. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. డబ్బు మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామా అని కేసీఆర్ కి రేవంత్ సవాల్ విసిరారు. తన సవాలుకు సిద్ధమైతే అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని కేసీఆర్ ని కోరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలతో కలిసి రేవంత్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రేవంత్ సహా కాంగ్రెస్ నేతలను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల వ్యాన్ ఎక్కి మరీ రేవంత్ రెడ్డిని నిరసన వ్యక్తం చేశారు. ఎవరు చెప్పిండ్రు
ఏడుంది అమరవీరుల స్తూపం అనేది గుడి పోనీకే నీ పర్మిషన్ ఎవరు చెప్పండి పబ్లిక్ మీటింగ్ పెడుతున్నా పర్మిషన్ తీసుకోనికే చేస్తారు. నిన్న 2 గంటలు ధర్నా చేసినప్పుడు ఏమైనా గాడిదలం కాసిందా? వాళ్ళని అడిగిన పర్మిషన్ ఉందా అని ఏం కేసు పెట్టిన వాళ్ళు ఒకవేళ పర్మిషన్ లేకపోతే నిన్న ధర్నా చేస్తే ఏం కేసు పెట్టారు మీరు? నిన్న ఈడ 2 గంటలు ధర్నా జరిగింది. ఆ ధర్నా చేసిన వాళ్ళ మీద మీరు ఏమైనా కేసు పెట్టిరా? పర్మిషన్ అడిగినా మీరు? నేను అమరవీరుల స్తూపం దర్శించుకోవడానికి వచ్చిన ఏంది నీ ప్రాబ్లం అని అడుగుతున్నా. అవునే ఇంతమంది వస్తే నీకేం ప్రాబ్లం? నిన్న ధర్నా చేసిండ్రు కదా, నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు మీరు? నిన్న ధర్నా చేసినప్పుడు ఏడున్నారు? అసలు మీటింగే లేదు, పర్మిషన్ ఎందుకు? పబ్లిక్ వ్యూ డీసీపీ గారు నిన్న కూడా డీసీపీ గారు నిన్న కూడా మీరే కదా. నిన్న మధ్యాహ్నము ఒక 100 మంది ఈయన 2 గంటలు ధర్నా చేసి ఎవరు చేసిందో నువ్వు తెలుసుకో. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. 2 గంటలు ధర్నా చేస్తున్నారు. కేసు పెట్టారా? నిన్న ఈ అమరవీరుల స్తూపం దగ్గర జనాలు గుమిగూడి కదా, వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందని పోలీస్ స్టేషన్ ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నా దగ్గర పేపర్లు వచ్చిన పేపర్ కటింగ్ చూపి మేము ఆర్ఓతో నిన్ను తీసుకుంటామా? దీనికి ఆర్ఓ అప్లై కాదు. ఎవరు చెప్పింది? పర్మిషన్ అవసరం లేదు. వీళ్ళంతే వాళ్ళంతా నాయకులు. ధర్నా జరిగింది కదా, మీరు ఒకవేళ మీకు కమిషనర్ ఎదురుగా ఈ పక్కన కమిషనర్ ఆఫీస్ ఎదురుగా 2 గంటలు ధర్నా జరిగితే మీరు డీసీపీగా మీకు కనిపించదు. మీరు ఆర్ఓ పర్మిషన్ అడగరు. నేను ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఏం రైట్ ఉంది నీకు? నీకేమని ఇన్పుట్ ఉన్నది? మీరు తోసింది చేయకండి. అడిగినట్టు అవును వస్తున్నా అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ముందు నారాయణ స్వామి ఫోటోలను తెలుగు మహిళలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ సజ్జల కాళ్ల దగ్గర ఉండే దళిత మంత్రి అమ్మలాంటి భువనేశ్వరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భువనేశ్వరి ఫుడ్లో విషం పెడుతుందని అంటారా? బుర్ర బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? చంద్రబాబు ఆరోగ్యంపై ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి. భువనేశ్వరి గురించి మీకు ఏం తెలుసు అని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి భువనేశ్వరి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా? ఎప్పుడు ఆమె రాజకీయాలలోకి రాలేదు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారు కాబట్టి బయటకు వచ్చారు అని అనిత పేర్కొన్నారు. పెట్టేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, తాడేపల్లి కొంపలు తలుపేసుకుంటాడు. ఎవరైనా నొక్కేది ఏమైనా చేసేది ఏమంటే బట్టలు నొక్కి తాడేపల్లి కొంపలు కూర్చొని నొక్కుతా కూర్చుంటాడు. మళ్ళీ అదే సేమ్ ఈ మంత్రులు కూడా అదే భయం. నోటికి వచ్చినట్టు పేలాపని పేలుతారు. మళ్ళీ వాళ్ళ ఇంటి ముట్టడికి ఎవరైనా వెళ్తానన్నా వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరైనా వెళ్తానంటే కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక పోలీసులు అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించే పరిస్థితి. ఒకటి మాత్రం చెప్తున్నాను మిస్టర్ నారాయణ స్వామి, ఇదే పరిస్థితి ఇంకొకసారి నువ్వు కానీ నీ మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ భువనమ్మ గురించి కానీ ఆ కుటుంబ సభ్యుల గురించి కానీ
మా గురించి కానీ ఎవడైనా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ మినిట్ తెలుగు మహిళలు మీ ఇళ్ళకు వచ్చి చీపురులతో కొడతారు ఒక్కొక్కరు. నేను ఇది మాత్రం క్లియర్ రాసి పెట్టుకోండి. ఎందుకులే మంత్రులు కదా, డిప్యూటీ సీఎంలు కదా, నోరులు మూసుకొని కూర్చుంటా ఉంటే కనీసం వాటి తాలూకా స్థాయిని దిగజార్చి మీరు మాట్లాడే పరిస్థితి. ఈరోజు మా వాళ్ళందరూ పట్టుకున్నారు. ఈరోజు కరెక్ట్గా అందరూ కూడా పట్టుకున్నారు. ఈరోజు ఇదిగో ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి ఇతగాడు, ఒక్కసారి ఇతగాడికి మీడియా పరంగా కనీసం మేము చెప్పులైనా చూపించాలి కదా. చూపించకపోతే ఎలా అవుతుంది చెప్పండి. ఈసారి బోనమ్మ గారి గురించి కానీ, ఆ కుటుంబ సభ్యుల గురించి కానీ, తెలుగు మహిళల గురించి కానీ ఎవడైనా నోటుకొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్తామని మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం. చెప్పుతోనే సమాధానం చెప్తాం. చెప్పుతో కొడుతున్నామండి. చెప్పులతోనే కొడతాం. ఇప్పుడు బొమ్మలు కొడుతున్నాం. ఈసారి కనుక ఎక్కువ వాగితే ఇంట్లోకి వెళ్ళి కొడతాం. కేసు పెడతారా? నా మీద అట్రాసిటీ పెడతారా? ఆల్రెడీ పెట్టారు కదా ఒకటి, మళ్ళీ పెట్టమనండి ఇంకోటి. నా మీద ఉంది ఆల్రెడీ, ఇంకోటి పెడతారు. 22 కేసులేని ఇంకో కేసు అవుతుంది. రోజు మా ఇంటికి పోలీసులు వస్తున్నారు, ఇంకొకసారి కొంచెం ఎక్స్ట్రా వస్తారు, అంతే కదా. అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ కూర్చుంటే కూర్చోమంటారా? నవరాత్రి రాత్రుల్లో భాగంగా 3వ రోజైన అశ్వయుజ శుద్ధ తదియ నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించారు. చేతిలో రసపాత్రను ధరించి ఎరుపు, పసుపు, నీలం రంగు దుస్తుల్లో తదియ నాడు అమ్మ అన్నపూర్ణాదేవిగా కొలువుదీరుతుంది. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ తదియ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరిస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. ఈ ఆహారమును ప్రసాదించే దేవి అన్నపూర్ణాదేవి. నిన్న గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు అన్నపూర్ణాదేవిగా భక్తులకు కనిపిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం సమర్పిస్తారు. పాయసం, రవ్వ కేసరి నైవేద్యంగా అందిస్తారు. శక్తి ఆరాధన అంటే అమ్మవారైన సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవిని ఆరాధించడమే. శక్తి ఆరాధనల కోసం శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం. ఆ పరమాత్మే ఆది భిక్షువుగా భిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణాల గాథల ద్వారా తెలుస్తోంది. అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం. అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞతలు తెలుపుకుంటే ఎంతో తృప్తిగా దానిని స్వీకరించగలుగుతామని ప్రతీతి. దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై ఈ రోజున 3వ రోజున అమ్మవారు మనందరికీ కూడాను అన్నపూర్ణాదేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని ఈ అన్నపూర్ణాదేవి యొక్క స్వభావం, ఈ మూర్తి స్వరూపం ఎందువల్ల మనం ఇలా అర్చన చేయాల్సి వస్తున్నది అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం. సర్వ ప్రాణులకి, ప్రతి ప్రాణం కలిగినటువంటి ప్రతి జీవికి కూడాను అన్నం అనేది ముఖ్యం, ఆహారం. అటువంటి ఆహారం తీసుకుంటేనే ఈ యొక్క శరీరాలు, ఈ యొక్క ఉపాధులన్నీ నిలబడతాయి. తద్వారా మనం మంచి కానీ చెడు కానీ ఏవైనా సరే భోగభాగ్యాలు అనుభవించాలన్నప్పటికీ కూడాను ధర్మకార్యాలు చేయాలన్నా శరీరం అనేది ముఖ్యం. అటువంటి శరీరానికి మూలాధారమైనటువంటిది ఆహారం. ఆ ఆహారం యొక్క అధిపతి అన్నపూర్ణాదేవి. శివుడికి భిక్ష వేస్తున్నట్టుగా ఉండేటువంటి ఆ యొక్క స్వరూపంలో మనందరం కూడాను ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే అన్నపానాదులకి అన్నము, దాహం, వాటర్, నీళ్లు ఇటువంటివన్నీ కూడాను అన్నానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడాను మనకి శీఘ్రంగా దొరికి వాటిని అనుభవించేటువంటి ఆ ఆయురారోగ్యాలు కూడా అమ్మవారు కలిగించి తద్వారా మనకి మన యొక్క శరీరాన్ని నిలబెట్టినందువల్ల మనం ధర్మకార్యాదులు చేయడానికి సంసిద్ధులవుతాం. కాబట్టి
తద్వారా మనకి ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈ రోజున ఈ యొక్క అన్నపూర్ణాదేవిగా స్మరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా విజ్ఞప్తి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన నేడు గజలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భద్రాచల రామయ్య సన్నిధిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తయారు అమ్మవారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో 3వ రోజైన నేడు గజలక్ష్మి అలంకారంలో నేడు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో ఉన్న గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించటం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు లక్ష్మీ తయారు అమ్మవారికి పంచామృతాలు పళ్ళ రసాలతో విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. సాయంత్రం దర్బారు సేవ, అనంతరం స్వామివారిని తిరువీధి సేవ నిర్వహిస్తున్నారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో విరాజిల్లుతున్నటువంటి మహాలక్ష్మీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేటి రోజున 3వ రోజు. ఈనాడు మనకి అమ్మవారు గజలక్ష్మి రూపంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు. గజలక్ష్మిని ఆరాధించడం వల్ల అనంతమైనటువంటి కీర్తి లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కీర్తి అంటే గుడ్ విల్ అని మనం అనుకుంటాం. వ్యవహారంలో చూసినప్పటికీ కూడా పేరు యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో గొప్పగా ఉన్నది. అంతేకాకుండా మన పేరు ఈ భూమిపై ఎంతవరకు వ్యాప్తిలో ఉంటుందో అంతవరకు స్వర్గంలో మనకి చోటు ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది, పురాణాలు చెప్తున్నాయి. అలా కీర్తి అనేటువంటిది అంత గొప్పది. కాబట్టి గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల సత్కీర్తి అనేది మనకి లభిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఈనాడు మనకి అమ్మవారు కృప చేస్తూ ఉన్నారు. శ్రీ సూక్తం ఫలశ్రుతి కూడా ఇలా చెబుతోంది. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్ మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమవసతుముఖే సర్వమాంగళ్యయుక్త అని కీర్తించినట్టుగా అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారు మనందరికీ కూడా చల్లని చూపులతో సమస్త సన్మంగళాలను చేకూర్చాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ రాదు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన చేసిన ఆర్థిక నేరాలు అటువంటివి. ఆయన చేసిన భూ దోపిడీలు మామూలువి కావు. అప్పట్లో చంద్రబాబుపై 40 కేసులకు పైగా వేశాను. అమరావతి రాజధాని పేరుతో దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములు ఆయన దోచుకున్నారు. తన బినామీలకు పంచారు. పీఓఏ యాక్ట్, పీఓటీ యాక్టుల ప్రకారం చంద్రబాబు ఆర్థిక నేరగాడు. కాబట్టి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ఇస్తారు అని అంటే అది గౌరవ న్యాయస్థానాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇప్పుడల్లా రాదండి. ఎందుకు రాదు అని అంటున్నానంటే ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాలు, ఆయన చేసినటువంటి ఎస్సీ ఎస్టీల భూదోపిడీ అనేది చాలా అన్యాయంగా ఆయన చేశాడు. కాబట్టి ఆ చట్టాల ప్రకారము పీఓఏ యాక్ట్లు కానివ్వండి, పీఓటీ యాక్ట్లు కానివ్వండి, ఆర్థిక నేరాలకు సంబంధించి అవి అంత తేలిగ్గా వచ్చేవి కాదు. చట్టం ముందు అందరం సమానులని చెప్పి తెలిసి కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గందరగోళం చేయడం అనేది భావ్యం కాదు. న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే అందరం కూడా. భద్రాచల పట్టణంలో తాతాగుడి సెంటర్ శ్రీ దాసాంజనేయ స్వామి ప్రాంగణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజైన ఆయన నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాచల పట్టణంలో తాతగుడి సెంటర్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు అమ్మవారికి భక్తి కీర్తనలు ఆలపించే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. భద్రాచలంలో శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి ఆలయం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజైన ఆయన నేడు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రాచల పట్టణంలో శాంతినగర్లో పెంచేసి ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అలంకరణంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన నేడు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు అమ్మవారికి భక్తి కీర్తనలు ఆలపించారు.
వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ధర్మాసనంలో చంద్రచూడ్తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పిఎస్ నరసింహ ఉన్నారు. సిజే చంద్రచూడ్ ఇవాళ కోర్టులో తీర్పును చదివారు. ఈ పిటిషన్పై జస్టిస్ కౌల్, జస్టిస్ భట్, జస్టిస్ పిఎస్ నరసింహతో పాటు తాను కూడా తీర్పును వెలువరించనున్నట్లు చెప్పారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రాథమికంగా గుర్తించలేమని సిజే చంద్రచూడ్ తెలిపారు. సేమ్ సెక్స్ మ్యారేజ్పై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. హోమోసెక్స్ లేదా విచిత్ర వైఖరి కేవలం పట్టణ విధానం కాదు అని, సమాజంలో అది కేవలం ఉన్నత వర్గాలకు చెందినది మాత్రమే కాదు అని సిజే అన్నారు. స్వలింగ వివాహాలపై కోర్టు చట్టాన్ని రూపొందించలేదన్నారు. పెళ్లి అనేది స్థిరమైన మార్పులేని వ్యవస్థ అన్న భావన కరెక్ట్ కాదు అని, ఒకవేళ ప్రత్యేక మ్యారేజ్ చట్టాన్ని కొట్టివేస్తే అప్పుడు దేశం స్వాతంత్రానికి కంటే ముందు రోజుల్లోకి వెళ్తుందన్నారు. కేవలం పార్లమెంటు ద్వారానే స్పెషల్ మ్యారేజ్ యాక్టులో మార్పులు చేయాలని సిజే సూచించారు. శాసన వ్యవహారాల్లోకి కోర్టు జోక్యం చేసుకోదు అని చంద్రచూడ్ తెలిపారు. Supreme Court in which they have not permitted the same sex marriage. Some people try to spoil the atmosphere of Indian system, but I am happy that Supreme Court of India has accepted the version of the Government of India in which it was argued that the court has no power to give this right of same-sex marriage. It is the only right of the Indian Parliament. Today it has been accepted by Honorable Supreme Court, and we are happy that Supreme Court has held that this power can't be given to same sex for having the marriage because India is a ancient country. Indian population is having its values in society. So by not providing this right, we hail the judgment of Supreme Court on this aspect. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేదు. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ ప్రారంభించిన ప్రధానమంత్రి. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత, రేవంత్ అరెస్ట్. భువనేశ్వరిని అంత మాట అంటారా? ఇంకా బుద్ధి ఉంటే మాట్లాడుతున్నారా? నేడు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం. చంద్రబాబు బెయిల్ రాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.